మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలకమైన కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించినట్టు తెలిసింది. ఈ ఊహాజనిత పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన ఆర్థికపరమైన కేసు నాంపల్లి సీబీఐ కోర్టు పూర్తిగా కొట్టివేసినట్లు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాల సుధాకర్ రెడ్డి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ప్రకటించారు. ఈ తీర్పు జగన్కు మరింత వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఒక భారీ గుడ్ న్యూస్ అని పొన్నవాల సుధాకర్ రెడ్డి మీడియా సమావేశంలో ఉద్వేగంగా ప్రకటించారు. న్యాయమే గెలిచింది. 10 ఏళ్లుగా పైగా రాజకీయ కక్ష సాధింపుతో కుట్రపూరితంగా పెట్టిన ఈ అక్రమ కేసులో మా నాయకుడు నిర్దోషిగా బయటపడ్డారు. ఇది కేవలం జగన్కు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు నమ్మకానికి దక్కిన విజయం. రాజకీయతత్వంగా, న్యాయపరమైన మాకు ఉన్న విశ్వాసం రెట్టింపు అయ్యింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై అధికారికంగా కోర్టు పత్రాలు బయటికి రావాల్సి ఉన్న పొన్నవాల ప్రకటనతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంచుతున్నారు. జగన్పై లేని కేసులను సృష్టించిన, మానసికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలకు ఈ తీర్పుతో తెరపడింది. పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దాదాపు దశాబ్దానికి పైగా జగన్ రాజకీయ ప్రయాణంలో ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. ప్రతిపక్షాలు దీనికి ఒక ముఖ్యమైన ఆయుధంగా వాడుకుంటూ వచ్చాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం మొదటి నుంచి ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన కేసు అని, న్యాయస్థానంలో తమ నిజాయితీ నిరూపితమవుతుందని బలంగా వాదిస్తూ వచ్చింది. సీబీఐ సైతం సరైన ఆధారాలను చూపలేకపోయినా కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ కేసును కొనసాగించారు. ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుతో సత్యం నిలబడింది అని పొన్నవాళ్ళు పేర్కొన్నారు. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం జగన్ రాజకీయ పునరుత్తేజానికి, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహానికి దోహదపడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్న కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పెట్టుబడులపై దృష్టి సారించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అధికార పార్టీ గొప్పలు చెబుతుంది. అయితే సంక్షేమ పథకాల అమలుకు కొంతమేర మందగమనం కనిపిస్తుందని చర్చగా ఉంది. ఇటువంటి సమయంలో జగన్పై ఉన్న కీలక కేసు కొట్టివేయడం పట్ల ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అస్త్రంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో జగన్ మరింత దూకుడుగా రాజకీయాల్లోకి చురుకుగా పాల్గొనే అవకాశం ఉంది. ఇది రాజకీయ కూటమికి ఒక పెద్ద సవాల్గా పరిగణించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ తీర్పుతో జగన్ రాజకీయ పవిత్రతపై పార్టీ పెట్టే ప్రచారం ప్రజలకు మరింత బలంగా వెళ్లే అవకాశం ఉంది.